డాక్టర్ ఎం సుగుణారావు గారు అందించిన ప్రేమ, కరుణ, శాంతి. దాదాపు 2000 సంవత్సరాల క్రితం సంఘటన. దట్టమైన చెట్లతో ఆ కొండ ప్రాంతమంతా సందడిగా ఉండేది. చాలామంది ఒంటెల మీద వచ్చి తమకు నచ్చిన చెట్లను నరికి తీసుకెళ్లేవారు. అలా కొన్నాళ్లకు అక్కడి చెట్లన్నీ అయిపోయి 3 మాత్రమే మిగిలాయి. ఎన్నాళ్ళైనా తమ కోసం ఎవరూ రాకపోయేసరికి తమ జీవితాలు అడవిలో ఇలా మోడుబారిపోవాల్సిందేనా అని అవి దిగులు పడేవి. కొన్నాళ్లకు ఆ 3 చెట్లను కూడా నరికి తీసుకెళ్లారు. వాటిలో ఒకటి పశువుల మేతకు తొట్టెగా తయారైంది, మరొకటి పడవ అయింది, మూడోది శిలువగా మారింది. తమ కొత్త రూపాలు చూసుకొని ఆ చెట్లు మళ్ళీ దుఃఖించాయి. తమ తోటి చెట్లన్నీ రాజప్రసాదాల్లో అందమైన శిల్పాలుగానో, రాణి అంతఃపురంలో హంసతూలికా తల్పాలుగానో మారి ఉంటాయని, తాము కనీసం అడవిలో మోడులుగా మిగిలిపోయినా బాగుండేదే అని అనుకున్నాయి. అయితే కొన్నాళ్ళకి పశువుల మేత వేసే తొట్టెలో మెత్తటి గడ్డి పరిచి అప్పుడే పుట్టిన పసికందును పడుకోబెట్టారు. ఆ శిశువు పరలోకపు తండ్రి కుమారుడైన క్రీస్తు ప్రభువు అని తెలిసి తొట్టెగా మారిన ఆ చెట్టు ఎంతో సంతోషించింది. ఆ రోజు పశువుల పాక అంతా దేవదూతల వెలుగుతో నిండిపోయింది. తూర్పు దేశపు జ్ఞానులు, గొర్రెల కాపరులు ఆ పశువుల తొట్టెలోని బాలయేసును సందర్శించారు. పడవగా మారిన రెండో చెట్టు ఇంకా దుఃఖభారంతోనే ఉంది. ఎవరెవరో ఎక్కుతున్నారు, దిగుతున్నారు, కానీ జీవితానికి సార్థకత లభించే సంఘటన ఏమీ జరగడం లేదు. హఠాత్తుగా ఆ రోజు వచ్చింది. ఆజానుబాహుడైన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక వ్యక్తి ఆ పడవలో ఎక్కాడు. ఆయనే క్రీస్తు ప్రభువని మాటల్ని బట్టి అర్థం చేసుకుందా చెట్టు. తన అదృష్టానికి మనసులోనే దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంది. శిలువగా మారిన మూడో చెట్టు దుఃఖమైతే ఇంత అంతా కాదు. హంతకులు, నేరస్తుల రక్తంతో తడవడం, ఒక జీవి చావుకు తన శరీరం వేదిక కావడం గురించి తలుచుకుని బాధపడేది. అలాంటిది ఓ రోజు సాక్షాత్తు క్రీస్తు ప్రభువే ఆ శిలువను మోశాడు. తరువాత దానిపైనే ఆయన్ను వేలాడదీశారు. సమస్త మానవాళి పాప ప్రక్షాళన కోసం తన ప్రాణాలను బలిచేసిన ఆ ప్రభు రక్తంతో తడిసి తన జన్మ పునీతమైందని అనుకుందా శిలువగా మారిన చెట్టు. అలా మోడుబారిన చెట్లలాంటి జీవితాలను వెతికి రక్షించడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టినరోజే క్రిస్మస్. ప్రేమ, కరుణ, శాంతి అందరికీ అందాలని కోరుకోవడమే క్రిస్మస్ పండుగ పరమార్థం. ఆ 3 చెట్ల సంతోషమే నేడు క్రిస్మస్ చెట్టు రూపంలో భక్తుల ఇళ్లలో ఆనందాల వెలుగులు విరజిమ్ముతుంటుంది.